అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, సోదరిమణులారా, చూడండి, ఇంకొక హదీస్ ఇంతకు ముందు చెప్పినటువంటి హదీస్ ప్రకారంగానే ఉంది. చూడండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు, ఇజా సహల్త ఫసహలిల్లా. అంటే ఈ హదీసు తిర్మిజీ సహీ అని కూడా ఖరారు చేసి ఉన్నారు. చూడండి, దీని యొక్క తాత్పర్యం ఏ విధంగా ఉందప్ప అంటే, నీకు ఏదైనా అవసరం పడి ప్రార్థించాలనుకుంటే కేవలం అల్లాను మాత్రమే ప్రార్థించాలి. ఇంతకుముందు చెప్పాం కదండి, 4వ హదీసు ఆ విధంగానే ఉంది. అంటే మనము సూరా ఫాతిహా, ఖురాన్లో స్టార్టింగ్ సూరాలో ఫాతిహా సూరాలో 4వ ఆయత్తు దీన్ని తీసుకొని మనము చెప్పడం జరుగుతుంది. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. అంటే అల్లా, మేము నిన్నే ఆరాధిస్తాము, నిన్నే సహాయం అర్థిస్తాము. అంతే. మనకి ఏది అవసరం ఉన్నా సోదరులారా, మనకి ఏది అవసరం ఉన్నా మనల్ని పుట్టించిన వానితోనే అవుతుంది మన అవసరాన్ని తీర్చేది. కాబట్టి కొద్దిగా లేట్ అయినా దాన్ని ఎందుకు అల్లా లేట్ చేస్తాడప్ప అంటే, అల్లా మీకు దానికంటే మంచిది, లేకపోతే దాంట్లోనే మంచిది ఉత్తమమైనది అల్లా మీకు ప్రసాదిస్తాడు. మీరు ఏదైతే అడుగుతున్నాడో దాన్ని ఉత్తమంగా మీకు ప్రసాదించడానికి అల్లా సుబ్హానహు వ తఆలా కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ అది ఎంత మాత్రము తీసివేయడు. ఎలా అడగాలి? అడిగే విధానం ఉంది. మనము తౌహీద్లో ఉండాలి. ఫస్ట్ తౌహీద్ అంటే ఏకదైవ ఆరాధన. మనల్ని సృష్టించిన వాడు అల్లా ఒక్కడే కాబట్టి, ఆ సర్వ సృష్టికర్త ఒక్కడే కాబట్టి మనము అల్లాను మాత్రమే ఆరాధించాలి. అటువంటప్పుడే అల్లా సుబ్హానహు వ తఆలా మనము అడిగేదాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. మనము అల్లాను మాత్రమే అర్థించాలి, కానీ వేరే ఎవరిని అర్థించకూడదు. అర్థించదగ్గదగిన వాళ్ళు ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరూ లేరు. అందుకే కలమా చదవాలా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. చూడండి, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ లేడు ఈ ప్రపంచంలో, అసలు ఎవరూ లేరు ఆరాధించదగిన వాళ్ళు, ఇల్లల్లాహ్ ఆ అల్లా తప్ప. ముహమ్మద్ రసూలుల్లా, ముహమ్మద్ గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క ప్రవక్త అని మనము ఎప్పుడైతే ఈ నియత్తు, ఈ కలమ ఊరికే నోటితో చదివేది కాదు, దీని ప్రకారంగా నియత్గా ఎప్పుడైతే ఉంటామో మనకి అల్లా సుబ్హానహు వ తఆలా మన తక్వా తౌహీద్ని అల్లా విశ్వసిస్తాడు. సోదరులారా,